వెనిలరావు గారు నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ప్రచారం? అంటే మీరు ఎన్ఆర్ఐగా ప్రశాంతమైన జీవితం గడుపుతూ రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అందులో కూడా గుడివాడిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? గుడివాడిని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే గుడివాడ నా ఊరు. ముందు నా ఊరు బాగా చేసుకోవాలి కదా. నేను పుట్టాను పెరిగాను ఇక్కడే. నా సొంత ఊరు ఇప్పటికీ. అప్పటి నుంచి అమ్మాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొత్తగా నేను చెప్పుకోవాల్సిందేం లేదు. నా ఊరు అందుకని వచ్చాము. రాజకీయాలు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ చూసిన కొన్ని పరిణామాలను బట్టి ప్రజలు అంత బాధపడుతున్నారు తెలిసి. ఇక్కడ చూస్తుంటే చాలా విషయాలు ప్రజలకు కూడా తెలియట్లేదు. ఇవి అడగాలి, ఈ ప్రాబ్లమ్స్ మనకి అనేది. ఇక్కడ గుడివాడలో ఏ నియోజకవర్గంలో ఏ ఊరు తిరిగినా లేక ఏ పేట తిరిగినా ఏ వార్డు తిరిగినా టౌన్లో మంచినీళ్ళ దారుణమైన పరిస్థితిలో ఉన్న మంచినీళ్ళ దొరకపోవటం వాళ్ళకి ఎలా ఉందంటే ఊళ్ళలోనేమో పసుపచ్చగా గ్రీన్గా ఉంటాయి, ఆకుపచ్చగా. అలాగే ఊర్లో వచ్చేసరికి టౌన్లో వచ్చేసరికి నల్లగా ఉంటాయి. అంటే పేరుకు ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు 2 సార్లు పోటీ చేసిన నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే కృష్ణానది కూడా చాలా కోతవేట దూరంలో ఉంది. కొన్ని గ్రామాలకు కూడా కలుషితమైన త్రాగునీరు కూడా వస్తున్న పరిస్థితి ఉంది కదా. మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు కొన్ని వ్యవస్థలు తెలుగుదేశం పార్టీలో ఉండగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవన్నీ చూసి అవన్నీ అవి మెయింటైన్ చేయకపోతే ఇప్పటికైనా ఏ రోడ్ అవనండి, ఏదైనా వ్యవస్థ అవనండి, వాటర్ ట్యాంకులు ఏమన్నా, వాటర్ సిస్టమ్ ఏమన్నా, ఏదైనా కానీ మెయింటెనెన్స్ ఉండాలి ప్రాపర్గా. ఇప్పుడు కెనాల్ సిస్టమ్ ఉంది, మెయింటెనెన్స్ లేక కదా మన మునిగిపోయింది పూర్తిగా. ఎన్ని వేల ఎకరాలు మునిగిపోయిందంటే మన లాస్ట్ టైం ఆగస్టులో అసలు చెప్పలేనండి, ఎకరాలు మునిగిపోయింది. ఎందుకంటే జస్ట్ వాటర్ రిసీడ్ అవడానికి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ట్యాంక్ కట్టేసి ఉంటుంది, వాటర్ ట్యాంకు. ఫిల్టర్ బెడ్లు ఉంటాయి. ఫిల్టర్ బెడ్ మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుద్ది? లేదు. అవి ఫిల్టర్లోంచి అవ్వట్లేదని చెప్పి డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తున్నారు నీళ్ళు. అందుకని గ్రీన్ కలర్లో వస్తుంది. ఆ నీళ్ళకి యూజ్ అయిపోతున్నారు, జనాలు అలవాటు పడిపోతున్నారు. ఇవే నీళ్ళు కావాల్సి వాడుకునేది అని. ఈ నీళ్ళు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఎవడైనా కానీ దాన్ని అవి ఒక్కరోజు వాడుకోగలరు, కనీసం కాళ్ళు కడుక్కోగలరు. అలాంటి వాటితో వీళ్ళు రోజు అంట్లు తోముకునే దాంతోనే, స్నానం చేసే దాంట్లోనే. మీకు చూపిస్తాను నీళ్ళు. ఎవరైనా ఊర్లో ఉన్న వాటర్ ఒకసారి పట్టరండి మీ లోపు. ఎవరో ఒకళ్ళు గ్లాసు ట్యాంక్లో వాటర్, మామూలుగా ట్యాంక్ నుంచి మనకు వచ్చే వాటర్ పట్టరమ్మని చూద్దరు కానీ మీరు. ఇప్పుడు నేను ఇంక ఊర్లో చూడాల ఎట్లా ఉందనేది. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఏ ఊరైనా అదే ప్రాబ్లం. అంటే సమస్యలు చెప్పటం వేరు, సమస్యలు పరిష్కరించడం వేరు. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఉన్న మార్గాలేంటి? ఇక చేయలేనప్పుడు నేను ఎందుకు వస్తాను? రావాలనే ఉద్దేశం ఎందుకు? ఇప్పటికీ నేను చాలా చేశా. మీరు వెనిగళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఇప్పటికి చాలా కార్యక్రమాలు కూడా. ఈ రోడ్డు కనుక్కోండి మీరు, ఇంతకుముందు అలా ఉండేది. ఓకే, నడవలేని పరిస్థితిలో ఉంటే ఓకే, పురిటిపాడు చిన్నగొందూరు రోడ్డు ఏ కారు కూడా రాలేదు. మా బైక్ కూడా అతి కష్టం మీద వస్తూ ఉండే, ఎక్కడ పడితే అక్కడ పడేవాళ్ళు. ఆ మొత్తాన్ని చేపించుకుని వచ్చా. చేద్దామనే ఉద్దేశం ఉంటే రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఎందుకంటే 2019కి ముందు 14 to 19 బోల్డ్ అని రోడ్లు వేశారు. ఇన్ని 100 రోడ్లు వేశారు. సిమెంట్ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. సిమెంట్ రోడ్లు ఊర్లోకి వచ్చేసరికి సిమెంట్ రోడ్లు విపరీతంగా ఉంటాయి. అవన్నీ మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఆ మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినాయి. వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగింది మొత్తం. ఏ సిమెంట్ రోడ్డు చూడండి మొత్తం అది తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే వచ్చింది. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జ్గానే ఉన్నంత చేశారు ఆయన. ఈ ఎమ్మెల్యేని చేయలేడండి.
మినిస్టర్ కూడా అయ్యాడుగా, ఏం బీకాడు? మీరు మొత్తం చూడండి, ఒక్క గుప్పుడు మట్టేసినట్టు ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా ఏ ఊరైనా కానీ వచ్చాడు ఈ ప్రాబ్లం తెలుసుకున్నాడు అని ఏదైనా ఉంటే ఒక్కడికి పోనీ. ఇప్పుడు 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. పోనీ బయట తిరగలేడు, కనీసం ఆఫీసులో ఎవడన్నా ఆన్సర్ చెప్పేవాడు ఉండాలా? ఎవడున్నాడు అక్కడ ఆన్సర్ చెప్పడానికి? ఎవరున్నారు ఆన్సర్? నేను డైరెక్ట్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఎమ్మెల్యేని, మీ ఆఫీసులో ఫలానా ప్రాబ్లం ఉందని ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఎవరుంటారు అక్కడ? అసలు ఆఫీస్ ఎక్కడ ఉంది నీకు చెప్పమనండి. ఆ షర్టాకేజ్ ఆఫీసా? చూసారు ఎట్లుంటుందో, పందుల దొడ్డలో ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 6 హామీలతోని 6 సూపర్తోని జనాల్లోకి వెళ్తుంది. వెనిగళ్ల రాము గుడివాడకి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? అందుకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా సిద్ధం చేసే అవకాశం ఉందంటారు? పూర్తిగా చేస్తానని నేను ఇప్పుడు తిరిగేదే దానికోసం, మొత్తం నేను తిరిగేది దానికోసం. బకెట్లో అది పక్కన పెట్టి బకెట్లో తీసుకొస్తాను. ఇది వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ వాటర్. మీకు చూపిస్తాను ఉన్నట్లు, మీకు చూసేట్లో మీకు 4-5 చోట్ల ఆగి చూసాను. వెళ్తా వాటర్ ఎట్లా ఉన్నాయో తెలిసింది. అలాగే నేను ఏ ఊరికి ఏం చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్వయంగా కళ్ళతోటి చూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంటింటికి తిరుగుతున్నాం. వాళ్ళు చెప్పే వింటున్నాం, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కుంటున్నాం. అసలు మనుషులు ఎలా బతుకుతున్నారో అనేది తెలియకుండా బతికితే మనం ఏదో ఇంద్రభవనంలో ఉన్నాం అనుకోండి, హ్యాపీగానే అందరూ బాగున్నారు అనిపిస్తుంది. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను చూస్తున్నా కనీసం 500-600 మంది చనిపోయారు నేను వచ్చిన తర్వాత. నేను వెళ్ళిన వాళ్ళు, నేను పర్సనల్గా విజిట్ చేసిన హౌసెస్, వాళ్ళలో ఎక్కువ మంది వైద్య సాయం సరైన సమయంలో అందకే చనిపోయారు, లేదా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, బైక్ యాక్సిడెంట్లోనూ ఇట్లా. వీటన్నిటికీ కారణం ఒకటి అనిపిస్తుంది, సరైన వ్యవస్థ మీద కనీసం అవగాహన కూడా లేకపోవడం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తాం, చక్కగా ప్రశాంతంగా వస్తాం, ఇంటికి వెళ్తాం, పడుకుంటాం. ఎవరిని వచ్చారా సాయంత్రం దాకా వాళ్ళు వెయిట్ చేపిస్తాం. సాయంత్రం 1 నిమిషం కలుస్తాడో కలవడో తెలియదు, పడుకుంటాం. సరే లేచిన తర్వాత ఏడోసారికి వెళ్తాం, ఇంకో వాళ్ళు ఎవరో ఇంటికి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్పుకుంటారు. తెల్లారినా అది కూర్చోవటం, మళ్ళీ పొద్దున. దీంట్లో మీకు ప్రజలు ఏ సమస్యలు ఉన్నారని తెలిసే అవకాశం ఎట్లా ఉంది చెప్పండి? అందరూ గాలిలో మేఘాల్లో ఉంటారు. ఇక అంతా బాగుంది, చుట్టుపక్కల ఉండేవాడు ఏం చెబుతూ ఉంటాడు, అబ్బా అద్భుతం అని చూస్తూ ఉంటాడు. ఒకసారి వాటర్ తీసుకురండి. ఈ నీళ్ళు చూడండి, ఒక్కసారి చూడండి. ఎవరైనా కానీ కిందకి దింపగలిగితే చూడమ్మా. ఈ నీళ్ళని వీళ్ళు రోజువారీ పనులన్నిటికీ వాడుకోవాలి. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఈ నీళ్ళతో మీరు కాళ్ళు కడుక్కొని చూస్తా, రేపు పొద్దున దురదలు వస్తాయి మీకు. ఈ నీళ్ళని ఏం చేయమని ఇస్తున్నారు? మీరేం చేస్తారు? ఇప్పుడు ఇది ప్యూరిఫై చేసి మంచి నీళ్ళు ఫిల్టర్ పెట్టి మెయింటెనెన్స్ అండి. ఫిల్టర్ పెట్టి మెయింటెనెన్స్ ఎంత అవుతాయండి? ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు మీకు తెలుసా? ఇప్పుడు ఇక్కడ కొద్దిగా గొప్ప వాళ్ళు కష్టపడి ఈ పంచాయతీల వాళ్ళు కొద్దిగా డబ్బు కూడబెట్టుకుంటారు. పంచాయతీలు ట్యాక్సులు రాని ఏడు పెట్టుకుని అది చివరికి ఏమవుతాయి? అవన్నీ పొద్దున్న చూసేసరికి ఖాళీ అయిపోతున్నాయిగా. వాళ్ళు ఇది చేయించుకుందామని లేకపోతున్నాయిగా. కనీసం ఇట్టాన్ని చేయించుకోగలరు కదా. అది కాక బోర్డు అంత ఫండింగ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఫండింగ్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్లో. వీళ్ళు ఇచ్చేది పైసా అండి, పైసా ఇంకా 99 పైసలు సరిగ్గా యూటిలైజ్ చేయాల్సింది ఉంది. చంద్రబాబు గారు వీళ్ళు ఇచ్చే పైసా అయితే చంద్రబాబు గారు ఇద్దాం అనుకునే పథకాలు 5 పైసలు ఉన్నాయి. అందరికి అదే మనుషులకి అంతకంటే ఎక్కువ వస్తుంది. అలాంటివన్నీ జనాల్లో తెలుసుకున్నారు, అందరికీ అర్థమైంది. వీళ్ళు చేసే మోసం ఏంటనేది అర్థమైంది. పైగా ఈ ఎమ్మెల్యే అయితే కనుక భయంకరమైన బద్ధకం ఏంటంటే
ఒక మన ఇంట్లో గాలి తిరుగుతున్నాడని చెబుతారు చూసారు ఇంట్లో, అలాంటి మనసు. అంటే ఇదే ఎమ్మెల్యే గతంలో 2004, 2009 తెలుగుదేశం పార్టీలో గెలవటం జరిగింది. అప్పట్లో మీకు కొంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అప్పుడు మీరు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది? నిజంగా తెలుసుకోవాలి కదండి. అప్పుడు కూడా నేను అదే చెప్పా, నేను కూడా గాలిలో ఉండేవాడిని, జనాల్లోకి రాలా. వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసి ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చేవాడు, లేదు నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, ఆడ కూర్చొని కలుసుకుని. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకుందాము. కొడాలి నానికి మీకు చిన్నప్పుడు అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఇక్కడే మీరు నివాస స్థలం ఏర్పడి ఆ తర్వాత వ్యాపారీత్యా యూఎస్ఏలోకి వెళ్ళడం జరిగింది. అదే చిన్నప్పటి నుంచి కొడాలి నానితో మీకున్న సంబంధం ఎప్పటి నుంచి చెప్తున్నాను? మేము మా బీటెక్ అయిపోయే టైం నుంచి నాది బీటెక్ అయ్యేసరికి తను ఇంకా చాలా చిన్నాడు బేసిక్ కంపేర్ టు. ఓకే. అని బయటకి ఎవరికి తెలియదు ఇంకా. ఆ తర్వాత నిదానంగా వచ్చాడు. తర్వాత ఇప్పుడు 96, 97 ఆ ప్రాంతంలో అయితే కానీ బాగా పరిచయం ఉంది. 2013 దాకా బాగా హెవీ పరిచయంలో ఉన్నాం, హెవీగానే ఉన్నాం. 2013 దాకా 11-13 దాకా. ఆ తర్వాత కలుస్తాం అయితే ఒక్కసారి కలుస్తాం ఏం జరిగింది. ఒకసారి 2 సార్లు అనుకుంటా అంతే, వేరు సందర్భాల్లో. మా అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళికి పిలవడానికి ఒకసారి వెళ్ళాం అంతే. అంతకుమించి అడగల. అంతకుమించి అంటే చెప్పేటప్పుడు పూర్తిగా మనకి పార్టీ పరంగా కొడాలి నానిని వ్యతిరేకిస్తున్నారా, వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకిస్తారా? అంటే పార్టీ పరంగానే కాదు కానీ మంచిగా కూడా అలా అతను సరైన వ్యక్తి కాదు అనేది బేసిక్ దీంట్లో. అంటే లీడర్గా ఉండడానికి సరిపోయినాడు కాదు, లీడర్గా ఉండడానికి సరిపోయినాడు కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు మెజారిటీ ప్రజలు కూడా తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు తెలుసుకున్న దాదాపు చూసినట్టయితే 2004, 9, 14, 19 దాదాపు 4 పర్యాల పాటు గుడివాడ ప్రజలు గెలిపించారు. ఇప్పుడు నమ్మలేని పరిస్థితికి రావటానికి ఇన్నిసార్లు గెలిపించాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నాడు పాపం చేయలేకపోతున్నాడు అనుకుంటున్నాడు. ఈసారి మంత్రి అయ్యాడు, ఈసారికి కానీ అందరికి తెలిసి రాలేదు, ఓ ఇతనికి చేసే ఉద్దేశం లేదు అందుకని చేయలేకపోతున్నాడు అని. సేమ్ పద్ధతి మంత్రి అయినా కూడా మీరు అడగండి, ఏం తేడా రాల. ఎప్పుడో ఒకసారి వస్తాడు గుడివాడకి, ఆ గుడివాడలో ఎవరిని కలవాలనుకుంటున్నాడో వాళ్ళనే కలుస్తాడు. వెళ్ళేదో ఆ కొట్లో ఈ కొట్లో కూర్చుంటాడు. కూర్చుని వాళ్ళకి ఇష్టమో లేదో కూడా తెలియదు, మరి నాకు ఇష్టం లేకపోయినా కానీ అలా కూర్చుని ఉంటాడు, ఏం చేయలేరు కదా. సో అంతసేపు కూర్చుంటాడు. లేచి మళ్ళీ టీలు తెప్పించుకుంటాడు, అక్కడికి ఫుల్ ఇది తెప్పించుకుంటాడు. మామూలుగా ఇంకా అదే సొల్లు. నేను పూర్తిగా విన్నాను కాబట్టి సొల్లు. అంటే మీ మీద కూడా ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. వెనగళ్ళ రాము 30 సంవత్సరాల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, స్థానికులు కాదు, ఇప్పుడు ప్రజలు గెలిపిస్తే మళ్ళీసారి ఆయన అందుబాటులో ఉండరు లాంటి ఒక ప్రచారాన్ని మాత్రం ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయి. అవునండి, ముందు నువ్వు అందుబాటులో ఉండి ఈ వైసీపీ వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య అదే కదా. వాళ్ళు చేసేవన్నీ జనాల మీద రుత్తా ఉంటారు, వాళ్ళు చేసే తప్పులన్నీ. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అంటారు. అక్కడ కరెక్ట్గా బాబాయ్ని చంపేసిన వాళ్ళని ఎవరో కనుక్కోలేకుండా పక్కన పెట్టి తిరుగుతుంటారు. వాళ్ళ వెన్నుపోటు అంటాడు. వాళ్ళ తల్లి చెల్లి అక్కడ ఉన్నారనే చూసుకొని మరి అంత చెల్లే చెబుతుంది దుర్మార్గుడు ఇంకోటి వేయద్దని. అంటే చెప్పేదానికి రీజన్ ఉన్నారుగా, దాన్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాను సంపాదించుకున్నాను కాబట్టి నా మట్టి నా ఊరి కోసం నేను వచ్చా. అదే ఇతను ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఊరి మీద పడి సంపాదిస్తున్నాడు కదా. నేను ఎక్కడో సంపాదించుకున్నా, ఈయన ఊరి మీద పడి సంపాదిస్తున్నాడు, ఇక్కడ ఊళ్ళో కూడా ఉన్నాడు. అతను ఎన్ని రోజులు ఉన్నాడు ఈ సంవత్సరన్నర కాలంలో చూడండి, అతను ఎన్ని రోజులు ఉన్నాడు, దానికి నేను ఎన్ని రోజులు ఉన్నాను ఒకసారి చూసుకోండి. ఇంకొకటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే గుడివాడ మీద ఫోకస్ పెడుతున్నారు, గుడివాడ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారు. గుడివాడ ఎవరు గెలుస్తారు ఈసారి 2024లో అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి మీరు ఏమనుకుంటారు? మామూలుగా ఎట్లా ఫీల్ అవుతామండి? ఇదంతా బాధ్యత మీకు తెలుస్తుందా?
2024లో అందరి కళ్ళు గుడివాడ మీద ఉంటాయి. అంటే నేను గెలవాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు అందరూ. ఇది బాధ్యత కాదా? దీంట్లో ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా నేనేమాత్రం సరిపోకపోయినా ఏమాత్రం తేడా చేసినా ఎంతమంది కళ్ళను నాశనం చేసినా అవుతా. నాకు ఎంత బాధ్యత చూసుకున్నాను, నేను అంత బాధ్యత. దాంతోపాటు పొత్తుల విషయానికి వస్తే బీజేపీ, జనసేన, దాంతోపాటు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా గుడివాడ ప్రాంతంలో మీరు నించున్నారు. ప్రధానంగా మనం సామాజిక ఓట్ల గురించి మాట్లాడుకోకపోయినా సరే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాపుల ఓటింగ్ చాలా ఎక్కువ శాతం ఇక్కడ కొంత కనబడుతూ ఉంది. వాళ్ళు మేజర్ ఫ్యాక్టర్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి జనసేన ఓట్ బ్యాంక్ సంబంధించి మీరు ఫోకస్ పెట్టడం జరిగిందా? ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను. నేను జనసేన అనగానే ఓన్లీ కాపుల వరకే చూడకండి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అన్ని వర్గాల్లో ఉన్నారు. అంతా అలాగే ఈ మనకి ఇక్కడ ఉన్న కాపు సోదరులు అయితే మోసం చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఈసారి ప్రత్యేకంగా అది కూడా తెలుసుకున్నారు. చూసుకుంటే అంటే మీకు లాస్ట్ 2019 ఎన్నికల్లోని నోటా మీద దాదాపు 3500 ఓట్లు పడినాయి. అది కొంత అందరూ చర్చించాల్సిన అంశం కూడా చూడాల్సి ఉంది. అవునండి, దాన్ని మీరు ఫోకస్ పెట్టడం జరిగిందా? ఎందుకు పడినాయి అనేది మీకు తెలుసు. ఓకే, ఒక జనసేన అభ్యర్థి లేకపోవడం వల్ల అటు నుంచి పడినాయి. జనసేన అభ్యర్థి పూర్తిగా ఉంటే కనుక పోయినసారి నాని ఓడిపోయాడు. మీకు అంత గొప్ప దీంట్లోనే ఏంటి వేవ్లో 150 సీట్లు వచ్చిన వేవ్లో ఈ క్యాండిడేట్ అంటే మీరు చెప్పినట్టుగా రెండు మూడు సామాజిక వర్గాలు పూర్తిగా ఇలా తెలుగుదేశానికి. ఎందుకంటే వచ్చిన మనిషిని బట్టి అదే మనిషిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, వేరే సంగతి. అతను చెప్పిన ప్రచారం ఒకటి ఉంటుంది, చేసేది ఉండడానికి ఇదే. ఇట్లాంటి చాలా ఉన్నాయి మీకు చెప్పుకుంటా పోతే. అవినాష్ని ఏమన్నాడు? అవినాష్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు? వచ్చినప్పుడు రంగయ్య గారిని చంపినాడు అన్నాడు, రంగయ్య గారు చంపినాడు అన్నాడు. అతనికి అప్పుడు ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ అతన్నే తీసుకుని వెళ్ళి సంఘలో పెట్టుకుని వెళ్ళి ఇక్కడ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. సొంతగా తనే తీసుకెళ్ళాడు మళ్ళీ పైగా. అంటే ఇతను ఏమనాలి మీరు ఒకసారి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏవి చేస్తూ ఉంటాడు. జనాలకి పడే ఉద్దేశంలో అయితే అవ్వలేదు. అంటే మీరు చెప్పినట్లుగా దాదాపు 4 పర్యాలుగా కొడాలి నాని గెలుస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లోని చాలా కీలకంది పోల్ మేనేజ్మెంట్. ఆ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఫోకస్ పెడతాం జరిగిందా? ప్రధానంగా ఓట్ షేరింగే ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ మీకు పడతాం, బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా మీకు పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోని దాని మీద ఫోకస్ ఏ విధంగా పెట్టారు? మేమంతా కలిసి బాగా జరుగుతున్నామండి. ఇప్పుడు బీజేపీ కలిసినప్పటి నుంచి బీజేపీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన వస్తున్నాడు. మన దీన్ని జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారు బోరగడ్డ శ్రీకాంత్, ఆయన మేము కలిసే తిరుగుతున్నాం. అలాగే చాలామంది ఉన్నారు జనసేన వీళ్ళందరూ, అందరితోనూ సఖ్యంగాను మేము తీసుకుని వెళ్తున్నాం. మా అందరి గోలు ఒకటే కింద ఉంది. ఇప్పుడు ఈసారి గుడివాడను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కలిసి వచ్చారు. అందరి భావం కూడా అట్లాగే ఉంది. మీరు సామాజిక వర్గాలే కాదు, మీరు చెప్పుకుంటే మీరు ఎలాంటి డివిజన్ తీసుకున్నా కానీ, ఒక రైతులు తీసుకోండి, ఒక వర్తకులు తీసుకోండి, ఒక ఉద్యోగులు తీసుకోండి, లేదు మీరు అంగన్వాడీలు వాళ్ళు ఎవరిని తీసుకోండి, ఆ కార్మికులను తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఈవెన్ ముఠా కార్మికులు కూడా నిన్న వచ్చారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, అందరూ ఎంతోమంది కలిసి వచ్చారు. బేసిక్గా వాళ్ళ బాధలు వర్ణాతీతం. పనులు లేవు, ఇవి లేవు, అన్నీ అయిపోయినాయి. అలాగే విద్యార్థులు చూసుకోండి, విద్యార్థులు రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఓకే, మొన్నటిదాకా వచ్చే నాకు కనీసం కొన్ని 100 మంది ఉన్నారు ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో. మన వాళ్ళకి డిగ్రీ అయిపోయింది కానీ డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో లేదు. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ మనీ ఇవ్వలేదు, వాళ్ళకి కట్టాల్సిన మనీ వేయలేదు.
డైరెక్ట్గా వేయాల్సినవి. సో వాళ్ళు ఆగిపోయి ఉన్నాయి. అంటే మీరు మీకు అభ్యర్థిగా ఖరారు ముందే వెనిగడ్ల ఫౌండేషన్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు నిర్వహించడం జరిగింది? కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవడానికి నేను ప్రతి ప్రయత్నం చేశానండి. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉన్నామనే ఉద్దేశం నాది. ఎలా బాగుపడే ఫస్ట్ నమ్మకం తెచ్చుకున్నారా జనాల నుంచి? జనాల నుంచి నేను నమ్మకం కాదని జనాలు నన్ను నమ్మారు. నేను వచ్చిందైతే కేవలం జనాలకి ఏదైనా బాగు చేసుకుందామని ఉద్దేశంతో. జనాలు మిమ్మల్ని నమ్మారా అని అడుగుతుంది. ప్రజలందరూ నాతో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తుంటే కదా ప్రతి ఒక్కరూ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక్క చోటకే మనం రీచ్ అవ్వగలిగింది ఒక్క చోటే అనేది, మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఒకటే అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు కావాల్సినంత వరకు జరుగుతుంది అనేది ఉద్దేశంతో ప్రజలందరూ. ఒక 2 క్వశ్చన్లు రాము గారు. ప్రశాంతమైన జీవితం, యుఎస్ఏలో ఉన్నారు. ఒక స్మూత్ గోయింగ్ లైఫ్ నుంచి ఒక ముళ్ళదాడిలోకి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలోనే మీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉంది? మాకు ఫ్యామిలీకి ఫస్ట్లో టెన్షన్ పడ్డది, కానీ వాళ్ళు కూడా అందరికి మళ్ళీ రాజకీయం అంటే ఏదో వేరే వృత్తిలాగా చూస్తున్నారు. రాజకీయం అనేది వృత్తి కాదండి. ఎవరికైనా దయచేసి నేను అందరికీ చెప్తా ఉంటాను, ముందు మీరు జీవితంలో సెటిల్ అవ్వండి. దాంతోపాటు మీరు ఏమైనా చేద్దామంటే బయటికి రండి. అంటే రోజుకి 2-3 గంటలు సమాజానికి కేటాయించండి, కానీ అదే జీవితంగా కేటాయించవద్దు అనేది చెప్తూ ఉంటాను నేను. రాజకీయం అనేది ముళ్ళదారి ఇది అది అంటాను. నేను రాజకీయ నాయకుడిని అవదలుచుకోలేదు. నేను రాజకీయ నాయకుడిగా నేను అనుకోవట్లేదు. ఈ రెండైతే కానీ మీకు క్లియర్గా చెప్తున్నా. నేను అనుకునేదల్లా ఏదో ఒక రిఫార్మ్ తేవాలి, గుడివాడిని బాగు చేసుకోవాలి అనేది ఒకే ఒక కోరిక నాకు. దానికోసం ఈ ఎమ్మెల్యే పదవైనా కానీ ఏదైనా మీరు చెప్పే రాజకీయం కానీ ఇది కానీ ఒక అవసరం. ఎందుకంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వగలం, ఎక్కువ మందికి చేసుకోగలం. నా సొంత డబ్బులతో ఎంతమందికి చేయగలను, ఎవరికైనా ఏం చేయగలం అనే దాంట్లో. సో ఇదంతా ఒక మంచి దీనికోసం వచ్చాను. అది చివరికి ఫైనల్గా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అందరు కూడా నాతో పాటు నడుస్తున్నారు. ఫ్యామిలీలో మొత్తం అందరు నాతో ఇప్పుడు నడుస్తూనే ఉన్నారు అందరూ. అంటే మీ అన్నగా చెప్పుకునే కేశినేని చిన్నికి అధికారికంగా తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీగా ప్రకటించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? దాంతోపాటు ఆయనతో మీకున్న సాన్నిధ్యం విధంగా ఉంది? మేమిద్దరం ఎప్పటి నుంచో తెలుసండి, ఒకళ్ళు బాగా క్లోజ్. దాంట్లో అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాకు కొత్తగా రీస్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన నాకు సహాయపడ్డాడు. దాంట్లోంచి నాతో పాటు నడిచాడు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి అక్కడి నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా స్పీడ్గా పరిగెత్తించగలిగాం బిజినెస్ని రెండింటిని. అక్కడ రెండు మేమిద్దరం వ్యాపార భాగస్వాములే కాదు, మేమంతా సొంత ఫ్యామిలీలానే ఉంటాం. సో ఆయన ఎప్పుడు మేమిద్దరం కలిసి ఏదైనా కానీ డెసిషన్ కూడా కలిసే తీసుకుంటాం. ఎందుకోసం వచ్చారు ఇద్దరు ఒకేసారి పాలిటిక్స్ లోకి రావటానికి? ఆయన ముందు వచ్చాడు, అంటే ఒక అటు ఇటుగా కొంచెం ఆయన ముందు వచ్చాడు. ఆయన వచ్చాడు ముందు కావాలని. దీంతో నేను చూసి కొంతవరకు అక్కడ కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటానేమో, గుడివాడ ఎందుకు బాగు చేసుకోకూడదు అనేది ఆయన చేయగలిగింది చూసి. సో నేను గుడివాడ బాగు చేసుకున్నాను ఉద్దేశంతో నేను కూడా దిగేశాను. అందరూ లోకేష్ టీమేనా? అందరం బాబు గారి టీం అండి. లోకేష్ గారితో పాటు కలిపి ఆయన కూడా చంద్రబాబు గారి మేమంతా ఒకటి. అంటే లోకేష్ గారిని ఇప్పుడు మీరు బిఫోర్ ఆఫ్టర్ పాదయాత్ర ఉంది కదా, యోగలం తర్వాత ఏ విధంగా చూస్తున్నారు లోకేష్ గారిని మీరు? మీరే చూస్తున్నారు కదా, మంచి ఎంత చేంజ్ వచ్చింది, అంటే ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు. అంటే లైక్ ఇదివరకు తను ప్రొజెక్ట్ చేసిన తీరు వేరు. తన జనాల్లోకి నిజంగా తిరిగి ఆయన స్ఫూర్తితోనే నేను కూడా ఇప్పుడు తిరుగుతుంది. జనాల్లో తిరిగేసరికి మనకి ఎవరేంటి అనేది తెలుస్తుంది, ఎవరేం ప్రాబ్లమ్స్ ఉన్నారని తెలుస్తుంది. బయట కూర్చొని చూస్తే తెలియదు. ఈ పాదయాత్రలో ఆయన ఎంత మెచ్యూర్ అయ్యాడు, ఆ జనాలు ఏం ప్రాబ్లమ్స్లో ఉన్నారు అనేది క్లియర్గా తెలుసుకున్నాం. చాలా
బ్రహ్మాండంగా ఉంది ఆయన అసలు మాట్లాడేది కానీ డెసిషన్ మేకింగ్ కానీ క్విక్ డెసిషన్ అనుకున్నాం చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నాను. అలాంటి నాయకుడు మనకి రేపటికి అవసరం గ్యారంటీగా. అంటే బాబు గారి తర్వాత పార్టీ భవిష్యత్తు ఎవరు లేరు అనుకున్న రీప్లేస్ చేయడానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారంటారా? బాబు గారి తర్వాత అనే ఆలోచన కూడా నాకు బాధగా ఉంటుంది. నేను బాబు గారే ఉండాలి ఎప్పటికైనా అనేది కోరిక. మనకి అందరం బాగుపడాలంటే ఆయనేదేమో ఆయన రేంజే వేరు. ఆయన అసలు ఆయన ఎక్కడో ఉన్నాడు. సో అవసరమైనప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడే బాబు గారు లేకపోతే అనే ఆలోచన కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు. అయితే ఇంకా పాలిటిక్స్ లోకి వచ్చారు, ప్రచారం దూసుగా జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలోని రాము గారికి పొలిటికల్ లాంగ్వేజ్ అబ్బిందా? ఎందుకని పొలిటికల్ లాంగ్వేజ్ నేను చెప్పే కదా, నేను రాజకీయ నాయకుడిని కాదని. నేనేదో జనాలకు మంచి చేసుకుంటూ పోతున్నాం. బేసికల్లీ మీరు అట్టున్నారు ఏం బాగున్నా, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని వాళ్ళు సొల్లు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నా బాధల్లో మంచినీళ్ళు నేను చూసినప్పుడల్లా నాకు కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. బేసికలీ ఇట్లాంటి నీళ్ళతో 5 ఏళ్ళు ఉండి ఎవరు ఓటు వేస్తారండి? అసలు ఎవరు ఓటు కాదు, అసలు కసితో రగిలిపోతున్నారు జనాలు ఆ నీళ్ళు తీసుకుని, ఆ నీళ్ళు చూసి. అలాంటి దుర్మార్గమా బేసిక్గా? అంటే కేవలం ఇప్పుడు మనకి ఆర్టికల్ 21లో మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన హక్కు ఇది. మంచినీళ్ళు అనేది మనం వాడుకుంటాను. మంచినీళ్ళు అనేది మన హక్కు. దాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితుల్లో పెట్టేశారు. అది నా బాధ. సార్, ఓవరాల్గా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా ఎన్నికలు ఇంకొక 40-45 రోజుల్లోని సమయం ఉన్న నేపథ్యంలోని ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ గెలిపిస్తే వెనుగళ్ల రాము ప్రధానంగా చేసే వాగ్దానాలు. వెనుగండ్ల రాము అనేది ఒక టీం అండి. బేసికల్లీ ఇట్స్ నాట్ ఎ పర్సన్. నేను ఒక్కడే పర్సన్ కాదు, ఇంకోట్లేదు. ఓకే, మేమందరం ఒక టీం. ఆయన టీమే, ఈయన టీమే, ఎవ్రీబడి మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఒక టీం లాగానే ఉన్నాం. అదే రకంగా గెలుపోవటములకి సంబంధం అయితే లేదు. నేను చేయాలనుకుని చేసి తీరుతా. నేను ఇక్కడికి వచ్చింది దానికోసం. గెలవటం అనేది నల్లేరు మీద నడకే. బేసిక్గా మా టీం గెలవటం అనేది మేము అనుకునేది సాధించి తీరుతాం. ఏమేమి చెప్పాలి, ఏ ఊరికి ఏం చేయబోతున్నాను అనేది నేను త్వరలో ప్రకటించబోతున్నాను. ఇది అయిపోయిన తర్వాత 5 రోజుల్లోపు నేను ఒక మేనిఫెస్టో, ఊరు వైజ్ మేనిఫెస్టో, అంటే మండలాల వారీగా గ్రామం వారి ఊరు వైజు వార్డు వైజు చేస్తాం. ఓకే, డీటెయిల్గా చేద్దామని ఉద్దేశం. సో ఫైనల్లీ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పోటీ చేసిన గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? గర్వంగా ఉందండి, గర్వంగా ఉంది. ఫ్రాంక్లీ ఇంతమంది ప్రజలు నాతో కూడా ఎన్టీ రామారావు గారితో ఉన్నట్టుగానే ఉంటే అంతకంటే కావాల్సింది ఏంటన్నా? జెండా ఎగరేస్తున్నారా? తప్పకుండా చెప్పండి. ఆల్ ద బెస్ట్ రాము గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇదే పరిస్థితి. రాము గారు, వెనుగళ్ల రాము గుడివాడ నియోజకవర్గంలో ప్రచారాన్ని స్పీడ్ చేశారు. ప్రస్తుతం ఇంటింటికి తిరుగుతున్న వెనుగళ్ల రాము త్వరలోనే ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలుసుకొని ప్రత్యేక మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. గెలుపోటలకు సంబంధం లేకుండా గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తాను అనేది మాత్రం వెనుగళ్ల రాము చెప్తున్నారు. ఇదే పరిస్థితి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన అట్లాగే బీజేపీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి వెనుగళ్ల రాము చెప్తున్న అంశాలు.